ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన తిరుమల శ్రీవారి చెంత ఎందరో కళాకారులు తమ నృత్యం, గానం, హరికథ, సంగీత వాద్యాల ద్వారా స్వామివారికి సంగీత నివేదన సమర్పిస్తూ తరిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్కు చెందిన కుమారి కోక విజయలక్ష్మి గారు, వారి శిష్య బృందం. తెలుగు భాష తీయదనం తెలుగు వారెవ్వరూ మరవలేరు. మన తెలుగు భాష చరిత్ర తరతరాల చరిత్ర గలది. ప్రసిద్ధిగాంచిన కవులందరూ తెలుగు భాషలోనే ఎన్నో రచనలు చేశారు. వారిలో తొలి తెలుగు వాగ్గేయకారుడైన మన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 సంకీర్తనలను రాసి పదకవితా పితామహుడుగా తన జన్మను చరితార్థం చేసుకున్నాడు. తెలుగు సాహిత్యంలో అన్నమయ్య చేయని పద ప్రయోగం లేదు. అన్నమయ్య జానపద వాంగ్మయంలో అనేక కీర్తనల్ని రచించాడు. మన నిత్య జీవితంలో పెనవేసుకున్న అనేక సందర్భాలతో కూడిన అనేక కీర్తనల్ని పద్మావతి వెంకటేశ్వరులకి అంకితంగా ఇచ్చారు. జో అచ్యుతానంద జోజో ముకుంద, ఈ కీర్తన తెలియని తెలుగు తల్లి ఎవరుంటారు చెప్పండి? ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో అటువంటి అన్నమయ్య కీర్తనల నృత్యరూపక కదంబం అన్నమయ్య పదమంజీర నాదం. ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన కుమారి కోక విజయలక్ష్మి గారు, వారి శిష్య బృందం కూచిపూడి అభినయంలో వీక్షిద్దాం. కుమారి విజయలక్ష్మి గారి తల్లిదండ్రులు శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, శ్రీమతి సామ్రాజ్యం గారు. కుమారి విజయలక్ష్మి గారు శ్రీ రాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి వద్ద కూచిపూడి నృత్యాభినయంలో శిక్షణ పొందారు. వీరు హంపి ఫెస్టివల్, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, హైదరాబాద్ రవీంద్ర భారతి, గుంటూరు, విజయవాడ, సింగపూర్, మలేషియా అనేక చోట్ల ఎన్నో ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శనలిచ్చి అందరి ప్రశంసలు పొంది ఉన్నారు. శ్రీవారి కృపా విశేషం చేత ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో పాల్గొన్న కుమారి కోక విజయలక్ష్మి గారిని, అలాగే వారి శిష్య బృందం కుమారి రాధికారెడ్డి, కుమారి శృతి, కుమారి సునీత, కుమారి ప్రణవి, కుమారి సెల్షి, శ్రీ రవి, శ్రీ రామ్ కిరణ్, కుమారి మేఘన, కుమారి కళ్యాణి, కుమారి ఆశ్రిత, కుమారి కీర్తన, చిరంజీవి లాస్య, వీరందరికీ శ్రీవారి దివ్య ఆశీస్సులు ఉంటూ వారి చక్కటి కూచిపూడి అభినయంతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తారని భావిస్తూ కార్యక్రమంలో ముందుగా మహాగణపతిం మనసా స్మరామి అంటూ సాగే గణేశుని స్తుతితో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆద్యంతం వీక్షించి ఆనందించండి. స్మరామి మహాగణపతిం మనసా 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 స్మరామి మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం
महाकाव्यनाटकादिप्रियम् 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 मूषिकवाहनमोदकप्रियम् महाकाव्यनाटकादिप्रियम् मूषिकवाहनमोदकप्रियम् पप्पमगमरि सरि सपमगम पसनि सरि गम मरि सरि सनि पमगम निपमरि गमरि सनि सनि पमगमरि सरि गम गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादि वन्दितमहागणपतिम् మనం ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నాలను తొలగించే ఆ దేవదేవుని ఆశీస్సుల్ని తప్పకుండా పొందుతాం. ఈనాటి కార్యక్రమంలో కూడా ఆ విధంగానే మహాగణపతి మనసా స్మరామి అంటూ గణేశును స్తుతిస్తూ సాగినటువంటి గణపతి స్తోత్రానికి కుమారి కోక విజయలక్ష్మి గారు, శ్రీ జి రవి గారు, కుమారి సునీత, కుమారి ప్రణవి, కుమారి సెల్షి చక్కటి అభినయాన్ని ఇంతవరకు వీక్షించాం. తదుపరి విన్నపాలు వినవలే ఈ కీర్తనకు భూపాల రాగం ఆదితాళం శ్రీ జి రవి గారు, ప్రణవి, సెల్షి గారి అభినయాన్ని వీక్షించండి. कौसल्या सुप्रजा रामा पूर्वा सन्ध्या प्रवर्तते कौसल्या सुप्रजा रामा पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్య 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 విన్నపాలు వినవలే వింత వింతలు తెల్లవారి జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత
అదిగో వారే తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకోన వేలయ్య చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకోన వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల పరిపరి విధముల పాడేరు నిన్నదివో పరిపరి విధముల పాడేరు నిన్నదివో సిరి మొగం తెరచి చిత్తగించవేలయ్య సిరి మొగం తెరచి చిత్తగించవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు
విన్నపాలు వినవలే వింత వింతలు. ఈ మేలుకొలుపు కీర్తనలో ఏ విధంగా బ్రహ్మాది దేవతలు, తుమ్మూర నారద మునీంద్రులు తమ విన్నపాలు విన్నవించుకోవడానికి శ్రీహరి పాదాల చెంత వేచి ఉన్నారు అన్నమయ్య చాలా చక్కగా వర్ణించారు. ఈ కీర్తనకు శ్రీ రవి గారు, ప్రణవి, సెల్షి గారి అభినయాన్ని ఇంతవరకు వీక్షించాం. తదుపరి షోడశ కళానిధికి షోడశోపచారములు. ప్రకృతిలో సర్వ వస్తువులతో నిండి ఉన్న స్వామికి సేవ చేయడం సూర్యునికి దివిటి పట్టినట్లుంది. 16 కళలు కలిగిన స్వామికి 16 విధములైన పూజా విధానాలు అలా అని పేర్కొన్నారు అన్నమాచార్యుల వారు. విశ్వమంతా నిండి ఉన్న స్వామి వారిని ఆవాహన చేసి ఆయన నుండి లభ్యమైన వాటిని తిరిగి ఆయనకే నివేదించడం ఈ కీర్తనలోని ప్రత్యేకత. మంత్రపూర్వకంగా ఈ అంశాన్ని నృత్య ప్రదర్శన చేయడం ఒక వినూత్న ప్రయోగం. ఈ కీర్తనకు కుమారి విజయలక్ష్మి గారి కూచిపూడి అభినయాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఒక దండము నీకు ఓంకార రూపా, 2 దండములు నీకు రవిచంద్ర నేత్ర, 3 దండములు నీకు 3 నామముల వాడా, 4 దండములు నీకు వేదస్వరూపా, 5 దండములు నీకు పంచభూతాత్మక, 6 దండములు నీకు అరిషడ్వర్గనాశ, 7 దండములు నీకు 7 కొండలవాడా, 8 దండములు నీకు ఐశ్వర్యదాత, 9 దండములు నీకు నవనవోన్మేష రూపా, 10 దండములు నీకు దశావతారుడా, 100 దండములు నీకు వెంకటేశ, 1000 దండములు నీకు వేవేల నామాలవాడా, 1,00,000 దండములు నీకు లక్షణ స్వరూప, 1,000,000 దండములు నీకు కోనేటి రాయుడా, అనంత 1,00,000 దండములు నీకు అచ్యుతా, అనంత అనంత అనంత. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి, జాడతోడనిచ్చెలులు సమర్పయామి.
షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి జాడతోడనిచ్చెలులు సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి జాడతోడనిచ్చెలులు సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః ఆవాహయామి సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య ఆచమనలు ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి జలధిశాయికిని మజ్జనమిదే ఓం శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య ఆచమనలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి జాడతోడనిచ్చెలులు సమర్పయామి తక్కినంగ తరికిడతకి తంగిడతకి తరికిడతకి 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 తలంగుతం తత్తలంగుతం తత్త తలంగుతం తలంగుతం తత్తలంగుతం తత్త తలంగుతం తలంగుతం తత్తలంగుతం తత్త తలంగుతం వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః సువర్ణ వస్త్రం సమర్పయామి సరి శ్రీమంతునకు భూషణములివే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః సువర్ణ ఆభూషణాన్ని సమర్పయామి ధరణీధరునకు గంధ పుష్పధూపములు ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః శ్రీగంధాన్ ధారయామి పుష్పై పూజయామి ధూపమాఘ్రాపయామి తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి జాడతోడనిచ్చెలులు సమర్పయామి తచ్చం తక్కిట తక్ తచ్చం తక్ తిమ్ తక్ చన్ తగదిమదగ జనదచ్చం తక్కిట తక్ తచ్చం తక్ తిమ్ తక్ చన్ తగదిమదగ జనదచ్చం తక్ తక్ తిమ్ తగ జనదచ్చం తక్కిట తక్ తిమ్ తగ జనదగ తగ 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 అమృతమధనునకు అదివో నైవేద్యము ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః మహానివేదనం సమర్పయామి రవిచంద్రనేత్రునకు కప్పుర విడెము ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస
శ్రీనివాస దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణలు దండములు ఇవిగో. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమృతమధనునకు అదివో నైవేద్యము, రవిచంద్ర నేత్రునకు కప్పుర విడెము. అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణలు దండములు ఇవిగో. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి. జాడతోడనిచ్చెలులు సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలులు సమర్పయామి. జాడతోడనిచ్చెలులు సమర్పయామి. 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 షోడశ కళానిధికి షోడశోపచారములు అంటూ సాగినటువంటి చక్కటి అన్నమాచార్యులు వారి సంకీర్తనకి కూచిపూడి అభినయాన్ని వీక్షించాంగా, తదుపరి ఆది నుండి సంధ్యాది విధుల్లో విష్ణుకథ వేదమైందని, అనాది నుండే నారద మహర్షిచే విష్ణుకథ గానం చేయబడింది. మనందరినీ విష్ణుకథ గానంలో ఓలలాడించాలని తెలిపే గొప్ప కీర్తన వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సంకీర్తనకు కుమారి కోక విజయలక్ష్మి, కుమారి శృతి, కుమారి ప్రణవి కూచిపూడి అభినయాన్ని వీక్షిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించి నిదే నారదాదులచే, నాదించి నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో
వదలక వేదవ్యాసుడు నుడి విన విదిత పావనము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుడి విన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ శుద్ధ ధన్యాసి రాగం ఆది తాళంలో సాగినటువంటి అన్నమాచార్యుల వారి చక్కటి సంకీర్తనకు కూచిపూడి అభినయం ఇంతవరకు వీక్షించాం. కార్యక్రమంలో తదుపరి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు ఆయా యుగాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం దశావతారాల్ని ధరించి అభయమిచ్చిన తీరును అత్యంత సుందరంగా వర్ణించారు. ఈ సంకీర్తనకు కుమారి కోక విజయలక్ష్మి, కుమారి రాధిక, కుమారి సాయి శెల్షి, కుమారి సునీత, కుమారి ప్రణవి, శ్రీ రామ్ కిరణ్ గారు, కుమారి లాస్య, కుమారి శ్రీ రవి గారి అభినయాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తత్తక్
ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి 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 తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి 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 తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 కలికియగు భూకాంత కాగలించిన చేయి కలికియగు భూకాంత కాగలించిన చేయి తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 వలనైన కొనగోళ్ళ వాడి చేయి 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 తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి తం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 తనివోక బలి చేత దానమడిగిన చేయి తనివోక బలి చేత దానమడిగిన చేయి తనివోక బలి చేత దానమడిగిన చేయి
బలిచేత దానమడిగిన చేయి తనివోక బలిచేత దానమడిగిన చేయి తనివోక బలిచేత దానమడిగిన చేయి తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 వనరంగ భూదాన మొసగు చేయి 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 తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి 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 తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 ఎనయ నాగేలు ధరించు చేయి ఎనయ నాగేలు ధరించు చేయి తం తత్తిం తత్తిం తత్తచ్చంట తత్తతిం 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 ఇందరికి అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం గులిచ్చు తం చేయి తత్తిం తత్తచ్చంట తత్తతిం తత్తతిం పురసతుల మానములు పొల్లసేసిన చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలధీశుడై మోక్షంబు తిరువేంకటాచలధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి తెరువు ప్రాణులకెల్ల
వారికెల్ల తెలిపెడి చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. वेदानुद्धरते जगं निवहते भूगोळमुद्रिभ्रते दैत्यं धारयते बलिं चलयसे क्षत्रक्षयं कुर्वते पौलस्त्यं जयते हलं कलयसे कारुण्यमातन्विते मूर्छयते दशाकृति कृते कृष्णाय तुभ्यं नमः श्रीकृष्णाय तुभ्यं नमः. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం దశావతారాల్ని ధరించి తన అభయాన్ని ఏ విధంగా అందించారో ఇంతవరకు చక్కటి అభినయంలో వీక్షించాం. తదుపరి తిరువీధుల వెలసేని దేవదేవుడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరం తిరుమలలోని మాడవీధుల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగటం చూస్తే మనసు పులకిస్తుంది, తనువు రోమాంచితమవుతుంది, చూసిన వారికి కనుల పండుగగా ఉంటుంది. ఆ ఊరేగింపు ఘట్టాన్ని ఈనాటి నాదనీరాజం కార్యక్రమంపై తమ చక్కటి కూచిపూడి నృత్యాభినయం ద్వారా ప్రదర్శిస్తామంటున్నారు. రాధిక, రామ్ కిరణ్, విజయలక్ష్మి, శ్రీమతి శృతి, సాయి శెల్షి, సునీత. ఆద్యంతం వీక్షించండి, ఆనందించండి. తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరిసే దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు.
తిరుదండలపైనేగి దేవుడిదే తొలినాడు 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 సిరుల రెండవ నాడు శేషుని మీద సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద కోరి నాలుగో నాడు పువ్వు గోవిలలోను కోరి నాలుగో నాడు పువ్వు గోవిలలోను తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే దేవదేవుడు 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 గక్కన ఐదవ నాడు గరుడుని మీద గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఇక్కువదేరును గుర్రమెనిమిదో నాడు ఇక్కువదేరును గుర్రమెనిమిదో నాడు తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట పెనచి పదో నాడు పెండ్లి పీట పెనచి పదో నాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను 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 తిరువీధుల మెరిసే దేవదేవుడు దేవదేవుడు తిరువీధుల వెలసేని దేవదేవుడు అంటూ సాగినటువంటి అద్భుతమైన పదకవితా పితామహుని సంకీర్తనకు కూచిపూడి అభినయాన్ని ఇంతవరకు వీక్షించాం. తదుపరి గోవింద గోవిందాయని కొలువరే. తిరుమల మాడవీధుల్లో స్వామివారు బ్రహ్మోత్సవ సమయాన
వివిధ వాహనాల్లో ఊరేగుతున్నప్పుడు భక్తులు అనేక విధాలుగా తమ భజనలతోనూ కోలాటాలతోనూ అనేక నృత్య రీతులతో స్వామివారిని కొలిచి సేవిస్తూ తరిస్తుంటారు. ఇటువంటి విశేషాలన్నింటినీ ఈ కీర్తనలో కుమారి ఆశ్రిత, కుమారి కళ్యాణి, కుమారి కీర్తన, కుమారి మేఘన అభినయిస్తారు. ఆద్యంతం వీక్షించండి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, 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 గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, 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 పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచోను చలగరే జనులు, సిరివరయనుచోను చలగరే జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభల అనంతుని
దేవుడు శ్రీ విభుడని తెలియరే. శోభల అనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమై అప్పుడును బ్రతుకరే జనులు, పావనమై అప్పుడును బ్రతుకరే జనులు. గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, 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 గోవింద గోవింద ఎని కొలువరే, కొలువరే. గోవింద 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 హరి గోవింద, 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 గోవింద 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 హరి ఈ మానవ జన్మకు గోవిందుని స్మరించడం తప్ప వేరొకటి ఎందుకు అంటూ సాగినటువంటి అద్భుతమైన సంకీర్తన గోవింద గోవిందాయని కొలువరే. ఈ కీర్తనకు కూచిపూడి అభినయాన్ని ఇంతవరకు వీక్షించాం. తదుపరి వాడివో కంటిరటరే, పద్మావతి వెంకటేశ్వర్ల తొలి కలయికను తెలిపేటువంటి అద్భుతమైన కీర్తన ఇది. చలికత్తెలతో కలిసి వనవిహారం చేస్తున్న పద్మావతిని ఒక మదగజం చూసింది. చలికత్తెలందరూ భయంతో నలుదిక్కలా పారిపోయారు. నిస్సహాయురాలైన పద్మావతి భయంతో వణికిపోతుంది. ఆ సమయానికి శ్రీనివాసుడు ఆ ఏనుగును తరిమివేస్తాడు. 3 నామాల వాడు ముగ్ధ మనోహర సౌందర్య రూపుడైనటువంటి శ్రీనివాసుని తొలి చూపులోనే పద్మావతి దేవి ప్రేమిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని ఈ కీర్తనలో అత్యంత సుందరంగా ప్రదర్శిస్తారు. రామప్రియ రాగం ఆదితాళంలో సాగేటువంటి ఈ సంకీర్తనకు కోకా విజయలక్ష్మి గారి కూచిపూడి అభినయాన్ని వీక్షిద్దాం. వాడివో కంటిరటరే, వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరజులవాడు. వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరజులవాడు. వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరజులవాడు. వాడివో కంటిరటరే వన్నెలవాడు,
పైడి మూలము కటారు పరజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పెద్ద కిరీటము వాడు పీతాంబరము వాడు ఒద్దిక కౌస్తుభమణియురము వాడు పెద్ద కిరీటము వాడు పీతాంబరము వాడు ఒద్దిక కౌస్తుభమణియురము వాడు పెద్ద కిరీటము వాడు పీతాంబరము వాడు ఒద్దిక కౌస్తుభమణియురము వాడు ముద్దుల మొగము వాడు ముత్యాల నామము 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 వాడు అదివో శంకు చక్రాల హస్తాల వాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు అందిన కటిహస్తము అభయహస్తము వాడు అందిన కటిహస్తము అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల అమరువాడు 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 కుందనంపు ఈ మకర కుండలంబులవాడు కుందనంపు ఈ మకర కుండలంబులవాడు కందువ బాహుపురుల కడియాలవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు నగవు చూపులవాడు నాభి
నాభి కమలము వాడు నగవు చూపులవాడు 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 నాభి కమలము వాడు మొగపుల మొలనూళ్ళ మొలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు 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 మొగపుల మొలనూళ్ళ మొలవాడు చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాళి మెడవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు వాడివో కంటిరటరే రామప్రియ రాగం ఆదితాళంలో సాగినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారిణి సంకీర్తనకు కోకా విజయలక్ష్మి గారి కూచిపూడి నృత్యాభినయం వీక్షించారుగా. కార్యక్రమంలో చివరిగా తెలుగువారి వివాహ వేడుక ఎంతో హృద్యంగా ఉంటుంది. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును ఎంతో అందంగా అలంకరించడం, సిగ్గులొలుకుతున్న పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకును చూసి ముసిముసిగా నవ్వుకోవడం, ముహూర్త సమయాన జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోవడం, మంగళసూత్ర ధారణ మనసుల మీద ముద్ర వేస్తాయి. వధూవరులు దండలు మార్చుకొని తలంబ్రాలు పోసుకునే వేళ వధూవరుల మనస్సు ఆనందంతో చిందులు వేస్తుంది. వివాహమైన వారికి కూడా వారి వివాహ వేడుకలు గుర్తుకు వస్తాయి. ప్రాయంలో పెళ్లి కాని యువతీ యువకుల ఊహలు భవిష్యత్తు వైపుకు దూసుకుపోతాయి. బిందెలో ఉంగరాల్ని తీసే సమయాన కలిగే ఆనందం వర్ణనాతీతం. మరి ఆ అదృశ్య మాలికల్ని పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ సాగే ఈ చక్కటి సంకీర్తనలో కోకా విజయలక్ష్మి గారు వారి శిష్య బృందం తమ కూచిపూడి అభినయం ద్వారా ప్రదర్శిస్తారు. ఆద్యంతం వీక్షించి ఆనందించండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు ఓం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన ఓం అయం సుముహూర్తోస్తు బిరుదు పెండెము కట్టే పెండ్లి కూతురు నేడు బిరుదు మగని కంటేనే పెండ్లి కూతురు బిరుదు పెండెము కట్టే పెండ్లి కూతురు నేడు బిరుదు మగని కంటేనే పెండ్లి కూతురు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం ఓం మాంగళ్యధారణ సుముహూర్తోస్తు ముహూర్తోస్తు బిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెనవేచెనిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే మా పద్మావతి పెళ్లి కూతురాయనే మా శ్రీనివాసుడి పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే మా పద్మావతి పెళ్లి కూతురాయనే మా శ్రీనివాసుడి పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరెలు కట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరెలు కట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరెలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడిగట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 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 వీక్షించారుగా ఎంతో హృద్యంగా కనుల పండుగగా సాగినటువంటి పద్మావతి శ్రీనివాసుల పరిణయ వేడుకలు, అలాగే బ్రహ్మోత్సవ సమయాన స్వామివారికి జరిగేటువంటి వాహన సేవల వైభవాన్ని ఎంతో హృద్యంగా ప్రదర్శించారు హైదరాబాదుకు చెందినటువంటి కుమారి కోక విజయలక్ష్మి గారు, వారి శిష్య బృందం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు కుమారి కోక విజయలక్ష్మి గారు, కుమారి రాధికారెడ్డి, శ్రీమతి శృతి, కుమారి సునీత, కుమారి ప్రణవి, కుమారి సాయి శెల్షి, శ్రీ రవి, శ్రీ రామ్ కిరణ్, కుమారి మేఘన, కుమారి కళ్యాణి, కుమారి ఆశ్రిత, కుమారి కీర్తన, చిరంజీవి లాస్య. అలాగే వీరి సౌందర్య అలంకరణ శ్రీ సురభి జితేంద్ర గారు, శ్రీ మురళి గారు. వీరి కూచిపూడి నృత్యాభినయం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ వీరందరినీ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపటి నాదనీరాజనం కార్యక్రమంలో యుఎస్కు చెందిన లాస్య గారి కూచిపూడి నృత్యాభినయంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh